హై స్టూడెంట్స్, మనకు నీట్ 2025 ఆల్ ఇండియా కౌన్సిలింగ్‌కి సంబంధించినటువంటి షెడ్యూల్‌ని మెడికల్ కౌన్సిల్ కమిటీ వాళ్ళు ఇవాళ రిలీజ్ చేశారు. సో, మనము ఇక్కడ మెడికల్ కౌన్సిల్ కమిటీ వెబ్‌సైట్‌లోకెళ్ళినట్లయితే మనకు ఇక్కడ షెడ్యూల్ అనేది ఇక్కడ రిలీజ్ అయిందండి. సో, ఈ వీడియోలో ఈ షెడ్యూల్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షెడ్యూల్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ షెడ్యూల్ మనం చూసినట్లయితే సెకండ్ రౌండ్‌కి సంబంధించి ఫస్ట్ వెరిఫికేషన్ ఆఫ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ బై పార్టిసిపెంట్ ఇన్స్టిట్యూషన్. వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే 3rd సెప్టెంబర్ అయితే జరుగుతుందండి మనకు. రిజిస్ట్రేషన్ పేమెంట్, ఈ రిజిస్ట్రేషన్ ఎవరి కోసం అంటే ఎవరైతే రౌండ్ 1లో రిజిస్టర్ చేసుకోకుండా సెకండ్ రౌండ్లో రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అనమాట. ఫస్ట్ రౌండ్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన పని లేదు, వాళ్ళకి ఆటోమేటిక్గా చాయిస్ ఫిల్లింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది 4th సెప్టెంబర్ నుంచి 9th సెప్టెంబర్ 12 PM వరకు ఉంటుందండి. కానీ పేమెంట్ ఫెసిలిటీ మాత్రం 3 PM ఆఫ్ 9th సెప్టెంబర్ వరకు ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఎన్ని రోజులు ఇచ్చారు, 6 days రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ కోసం ఇచ్చారు. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చూసినట్లయితే మనకు 5th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు, 9th సెప్టెంబర్ వరకు. 9th సెప్టెంబర్ 11:55 PM వరకు కూడా మనకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. చాయిస్ లాకింగ్ ఎప్పుడు నుంచి అవైలబుల్లో ఉంటుంది అంటే 4 PM, 9th సెప్టెంబర్ 4 PM నుంచి అవైలబుల్లో ఉంటుంది అనమాట. అప్ టు 11:55 PM ఆఫ్ 9th సెప్టెంబర్ లాకింగ్. ఒకవేళ మీరు చాయిస్ ఫిల్లింగ్ లాక్ చేయకపోయినా లాస్ట్ ఏదైతే సేవ్ చేసింటారో అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుందండి. కాబట్టి దీని గురించి పెద్దగా వరీ కావాల్సినటువంటి పని లేదు. ప్రాసెసింగ్ అండ్ సీట్ అలాట్మెంట్కి ఒక 2 days తీసుకున్నారండి. 10th సెప్టెంబర్ 11th సెప్టెంబర్ తీసుకున్నారు. రిజల్ట్ అనేది సెకండ్ రౌండ్ యొక్క రిజల్ట్, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రిజల్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే 12th సెప్టెంబర్న అనౌన్స్ చేస్తారు. అండ్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అనేది మనకు 13th సెప్టెంబర్ నుంచి 19th సెప్టెంబర్ వరకు ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ 7 days రిపోర్టింగ్ అండ్ జాయినింగ్కి ఇచ్చారనమాట. తర్వాత ఎవరెవరైతే జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ అయ్యారు, తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ద జాయిన్డ్ క్యాండిడేట్స్, డేటా బై ద ఇన్స్టిట్యూషన్, ఎవరు జాయిన్ అయ్యారు, ఎంతమంది ఇంకా జాయిన్ అవ్వలేదు, ఇంకా ఎన్ని సీట్ మ్యాట్రిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ వెరిఫై చేసి మళ్ళీ వీళ్ళు మెడికల్ కౌన్సిల్కి సబ్మిట్ చేస్తారు. దీనికి 2 days, 20th సెప్టెంబర్ నుంచి 21st సెప్టెంబర్. దీంతో మనకు పని లేదు. మనకు కావాల్సింది వచ్చేసి 4th సెప్టెంబర్ మనకు రిజిస్ట్రేషన్ పేమెంట్ స్టార్ట్ అవుతుంది. చాయిస్ ఫిల్లింగ్ 9th సెప్టెంబర్ వరకు ఇచ్చారు. యాజ్ వెల్ as రిజల్ట్ 12th సెప్టెంబర్ ఇచ్చాడు. మనము జాయినింగ్ డేట్ అనేది 13th నుంచి 19th మధ్యలో జాయిన్ అవ్వాలి. ఇలా మనకు సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనకు థర్డ్ రౌండ్ కూడా మన కౌన్సిలింగ్ అయితే షెడ్యూల్ అయితే ఇచ్చేసారండి. ఏంటి అంటే ఫస్ట్ వెరిఫికేషన్ ఆఫ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ బై ద పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్ వచ్చి 23rd సెప్టెంబర్ 2025 ఇచ్చారన్నమాట. మళ్ళీ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ థర్డ్ రౌండ్లో రిజిస్ట్రేషన్ పేమెంట్కి వచ్చేసి 24th సెప్టెంబర్ 2025 నుంచి 29th సెప్టెంబర్ 2025 మధ్యాహ్నం 12 వరకు ఇచ్చారు. పేమెంట్ ఫెసిలిటీ నార్మల్గా 3 PM 29th సెప్టెంబర్ 3 PM వరకు ఇచ్చారనమాట. చాయిస్ ఫిల్లింగ్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ పేమెంట్ రిజిస్ట్రేషన్ 6 days ఇచ్చారు. చాయిస్ ఫిల్లింగ్ కి 24th సెప్టెంబర్ 2025 నుంచి 29th సెప్టెంబర్ 2025 వరకు ఇచ్చారు. ఇప్పుడు 11:55 PM ఆఫ్ 29th సెప్టెంబర్ వరకు మనకి ఇక్కడ టైం అయితే ఇచ్చారండి. చాయిస్ లాకింగ్ విల్ బి అవైలబుల్ టిల్ 4 PM. చాయిస్ లాకింగ్ అనేది మనకు 4 PM వరకు ఉంటుంది. తర్వాత 29th సెప్టెంబర్ 2025 11:55 PM లాకింగ్ ఆప్షన్స్ 4 PM వరకు ఇస్తారు. 29th సెప్టెంబర్ 4 PM నుంచి అర్ధరాత్రి 11:55 వరకు ఇస్తారు. అంటే డిపెండింగ్ అపాన్ ద సర్వర్ టైం అనమాట. కాబట్టి మీరు ఆటోమేటిక్గా చాయిస్ ఎప్పుడైతే ఫిల్ చేస్తారో దాన్ని ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. సీట్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ 30th సెప్టెంబర్ నుంచి 2nd అక్టోబర్ వరకు ఇచ్చారండి. దీనికి కూడా 3 days అనేది ఇచ్చారు. రిజల్ట్ డిక్లరేషన్ మనకు 3rd అక్టోబర్ నుంచి వస్తుంది అనమాట. దీనికి 1 day ఇచ్చాడు. మళ్ళీ రిపోర్టింగ్ వచ్చి 4th అక్టోబర్ నుంచి 10th అక్టోబర్ 7 days రిపోర్టింగ్ టైం అయితే ఇచ్చారు. తర్వాత ఎంతమంది జాయిన్ అయ్యారు అన్ని కూడా కాలేజెస్ వెరిఫై చేసి మళ్ళీ MCCకి రిపోర్ట్ పంపిస్తాయి. ఇది 11th నుంచి 13th అక్టోబర్ 11th అక్టోబర్ నుంచి 13th అక్టోబర్ వరకు వీళ్ళైతే ఇచ్చారనమాట. మనకు MCC వాళ్ళు ఇంకొకటి కూడా చెప్పారండి. క్లాసెస్ కమెన్స్మెంట్ వచ్చేసి 22nd సెప్టెంబర్ నుంచి క్లాసెస్ కమెన్స్మెంట్ అనేది అంటే మాపప్ రౌండ్ యొక్క థర్డ్ రౌండ్ యొక్క మాపప్ రౌండ్ యొక్క స్టార్ట్ అయ్యేటప్పటికే మనకు క్లాసెస్ అనేవి అక్కడ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింటాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ రౌండ్ తర్వాత 4th రౌండ్ అంటే స్టే వేకెన్సీ రౌండ్ అనమాట. దీని యొక్క వెరిఫికేషన్ ఆఫ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ బై ద పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి 13th అక్టోబర్ 1 day ఉంటుంది. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ 14th అక్టోబర్ నుంచి 16th అక్టోబర్ 3 PM వరకు మధ్యాహ్నం 3 PM వరకు ఇచ్చారనమాట. పేమెంట్ ఫెసిలిటీ విల్ బి అవైలబుల్ 6 PM ఆఫ్ 16th అక్టోబర్ యాజ్ పర్ ద సర్వర్ టైం. సో లాస్ట్ రౌండ్కి 6 PM వరకే ఇచ్చారు. ఇక్కడ సర్వర్ అవైలబిలిటీని బట్టి 6 PM నుంచి మనకు పేమెంట్ ఫెసిలిటీ లాస్ట్ అప్డేషన్ అనేది జరుగుతుంది 16th. అది అబ్జర్వ్ చేసుకోండి. 3 PM వరకు 6 PM వరకు మాత్రమే ఇచ్చారు. సో నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ వచ్చేసి 14th అక్టోబర్ నుంచి 17th అక్టోబర్ అంటే 17th అక్టోబర్ 8 AM వరకు ఇచ్చారు. చాయిస్ లాకింగ్ అనేది 16th అక్టోబర్
8 PM నుంచి 17th అక్టోబర్ 8 AM వరకు ఉంటుంది. చాయిస్ లాకింగ్‌కి 3 డేస్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్‌కి 3 డేస్ ఇచ్చారనమాట. ప్రాసెసింగ్‌కి వచ్చేసి జస్ట్ 1 డే ఇచ్చారు. 17th ఇచ్చారు. రిజల్ట్ వచ్చేది 18th అక్టోబర్ వస్తది. రిపోర్టింగ్ టైమ్ వచ్చేసి 19th అక్టోబర్ 7 డేస్ ఇచ్చారు. రిపోర్టింగ్ టైమ్ 19th అక్టోబర్ నుంచి 25th అక్టోబర్ వరకు. సో, ఇది మనకు స్టే వేకెన్సీ రౌండ్ విల్ బి ద లాస్ట్ రౌండ్ అనమాట. అంటే మనకు ఫైనల్‌గా నీట్ ఆల్ ఇండియా లెవెల్ కౌన్సెలింగ్ కంప్లీట్ అయిపోయేది ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది? 25th అక్టోబర్‌కి కంప్లీట్ అయిపోతుందండి. మనకు నార్మల్‌గా క్లాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? సెప్టెంబర్ 22 నుంచే క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో, ఇది ఆల్ ఇండియా కౌన్సెలింగ్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానెల్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో, ఛానెల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థాంక్ యూ.